నమస్తే, నేను నాగశ్రీ డైరీస్కి స్వాగతం. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో నారాయణాయ. డివోషనల్ కంటెంట్ తోటి వచ్చేసాను మీ ముందుకి అని అనుకుంటున్నారా? స్కిప్ చేసేకండి, ఆగండి. సఖీ వారి కొత్త షోరూమ్ ప్రారంభోత్సవ విశేషాలను నేను ఈ వీడియోలో అందిస్తున్నాను. సఖీ వారు గుంటూరులో మరొక కొత్త బ్రాంచ్ని లాంచ్ చేశారు. ఆ సంగతి మీ అందరికీ తెలిసిందే. ఆ ప్రారంభోత్సవానికి నన్ను పిలవడం, నేను అంటే మా దంపతులిద్దరం కలిసి వెళ్ళటం కూడా జరిగిందండి. సఖీ వారు ఎప్పుడు ఏ స్టోర్ లాంచ్ చేసినా కూడా కుటుంబ సభ్యుల మధ్య కొంచెం ఆధ్యాత్మికతను మేళవించి ప్రారంభోత్సవం చేస్తూ ఉంటారు. సాధారణంగా ఏదైనా కొత్త స్టోర్ లాంచింగ్ అంటే మనకి టీవీ తారలు, సినిమా తారలు కనిపిస్తూ చాలా హడావుడిగా ఉంటుంది. కానీ సఖీ వారు వాటన్నింటికీ భిన్నం. ఆధ్యాత్మికతను మేళవించి ఆ రంగంలో ఉన్న ప్రముఖుల్ని పిలిచి ప్రారంభోత్సవం చేస్తూ 4 మంచి మాటలు కూడా వారి ద్వారా చెప్పిస్తారు. ఇటువంటి మంచి కార్యక్రమంలో నేను పాల్గొనడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చిందండి. ఈ స్టోర్ని ప్రారంభించింది పూజ్యశ్రీ పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ శ్రీ వాసుదేవానందగిరి స్వామీజీ వారు. శ్రీ విద్యాపీఠం, పెద్దపులిపాక, పెనమలూరు మండలం, కృష్ణా జిల్లా. ఆ తర్వాత యోగిని శ్రీచంద్ర కాళీ ప్రసాద్ మాతాజీ ఆశ్రమ పీఠాధిపతి, శ్రీ కాళీవనాశ్రమం, నంబూరు. ఈ వీరిద్దరూ ఆధ్యాత్మికవేత్తలు ఇచ్చేసి అక్కడ ఉన్నవారందరినీ కూడా ఆశీర్వదిస్తూ వారి విలువైన 2 మంచి మాటలను కూడా మనకు అందించడం జరిగిందండి. అవే నేను మీకు ఇప్పుడు అందించబోతున్నాను. సఖీ ద హౌస్ ఆఫ్ కంచి వీవ్స్ వారి ప్రస్థానాన్ని మనం ఒకసారి చూసినట్లయితే, సఖీ ఫ్యాబ్రిక్స్ పేరిట విజయవాడ ఎంజీ రోడ్లో మొదటగా ఒక స్టోర్ని స్టార్ట్ చేసి అక్కడ నుంచి వసుధ బ్రైడల్ కలెక్షన్ పేరిట పట్టు చీరల నుంచి డిజైనర్ శారీస్ వరకు కూడా అందుబాటులో ఉంచుతూ విజయవాడ మహిళా మణుల మనసుని దోచుకుని అక్కడి నుంచి హైదరాబాద్కు వచ్చారండి. సఖీ ద హౌస్ ఆఫ్ కంచి వీవ్స్ పేరిట ప్యాట్నీ సెంటర్లో వారి స్టోర్ని చినజీయర్ స్వామీజీ వారి చేతుల మీదుగా లాంచ్ చేశారు. చెప్పాను కదండి, ప్రతి ప్రారంభోత్సవంలో ఆధ్యాత్మికతను కూడా మేళవిస్తారని. ఇక్కడ కూడా ఎన్నో రకాల డిజైనర్ శారీస్ నుంచి పట్టు చీరలు, ఫ్యాన్సీ చీరలు, హ్యాండ్లూమ్ చీరలు ఇటువంటివన్నీ కూడా మనకు అందుబాటులో ఉంచి అందరి మనసుల్ని దోచుకున్నారు. ఆ తర్వాత సఖీ మంగళగిరి, చేనేత వస్త్రాలకు పెట్టింది పేరైన మంగళగిరిలో సఖీ ద హౌస్ ఆఫ్ కంచి వీవ్స్ వారు మరొక స్టోర్ని స్వామివారి ఆలయం పక్కనే లాంచ్ చేశారు. అక్కడ హ్యాండ్లూమ్ వస్త్రాలన్నీ కూడా అందుబాటులో ఉంచారు. ఆ సక్సెస్ యాత్రని అలాగే కొనసాగిస్తూ మన కుక్కట్పల్లిలోని కేపీహెచ్పి రోడ్ నెంబర్ 1కు వచ్చేసారండి. సఖీ ద హౌస్ ఆఫ్ కంచి వీవ్స్ మరొక బ్రాంచ్ కేపీహెచ్పి రోడ్ నెంబర్ 1లో స్టార్ట్ చేసి ఆ తర్వాత మీ గుంటూరుకు వచ్చేసారు. గుంటూరులో చెప్పాను కదండి, ఆధ్యాత్మికతను మేళవిస్తూ పూజ్యులు వారి అంటే పెద్దవారి చేతుల మీదుగా లాంచింగ్ని చేసి 4 మంచి మాటలు మనందరికీ చెప్పి మనల్ని ఆ భక్తి భావంలో కూడా ముంచెత్తారని చెప్పచ్చు. మరి సఖీ వారు ఇలాగే జైత్రి యాత్రను కొనసాగిస్తూ ఇంకా మంచిగా అంటే ఉన్నత స్థానానికి చేరుకోవాలని తిరుపతి, నెల్లూరు, రాజమండ్రి, వైజాగ్, ఇలా కాకినాడ అన్ని ఊర్లలో కూడా వారి స్టోర్లను స్థాపించుకుంటూ వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన సబ్స్క్రైబర్లందరి తరపున కూడా సఖీ టీం వారికి నా శుభాకాంక్షలు అందజేస్తున్నాను. మరి మనం చీరలు కూడా చూశారు కదండి, కొన్ని వెరైటీస్ని ఇక్కడ ఎలా ఉన్నాయనేది చూపిస్తాను. ఏదైనా నాయిస్ ఉంటే మాత్రం క్షమించేసేయండి, ఎందుకంటే స్టోర్ ఓపెనింగ్ కదా, మరి అడ్జస్ట్ అయిపోండి. అనుకుని ప్రతి వాళ్ళము కూడా పెద్దలైనటువంటి ఒక గురుపాదాన్ని ఆశ్రయించాలి. గురువుల ద్వారా మనం శిక్షణ పొందాలి. అప్పుడు మన జీవితం పరమార్థత చెందుతుంది. అందుకని అక్కడ కృష్ణుడు అనంతమైన వస్త్రాన్ని ఇచ్చాడు. అది ఇప్పుడెప్పుడో మన చరిత్రలో మనకి కావాలంటే కృష్ణుని ఏ విధంగా తలుస్తాం? నువ్వు తలుచుకుంటే లేనిదే ఉంది, కాందే ఉంది. అట్లాగా మనం కూడా భగవంతుని స్మరణ, ఇది అక్కడ ఏం తలవలా ఆవిడ పాపం, ఆవిడ విష్ణు సహస్రనామం ఏం చేయలే, అక్కడ లలిత ఏం చేయలే, కానీ అందులో ఆమె తలిచిన తలుపులో అమ్మ అయ్యా ఇద్దరు ఉన్నారు అక్కడ. ఎందుకని భక్తి ఉన్నది కాబట్టి, భగవంతుని స్పృహ ఉన్నది అక్కడ ఆ అమ్మకి. అందుకని కృష్ణ అనేసి తను తాను మర్చిపోయేసరికి కృష్ణుడు కాస్త వస్త్రాలు ఇచ్చాడు. ఇప్పుడు మన వస్త్రాలు కూడా అందరికీ వచ్చి బాగా వ్యాపారం, బిజినెస్ పెరిగి ఈ వస్త్రాన్ని కట్టుకుంటే మనకి దేహానికి వచ్చేటువంటి అనారోగ్యాలు కూడా నశించిపోవాలి. కానీ ఎవరిని తలుచుకుని కట్టుకోవాలి? కృష్ణుడిని తలుచుకుని కట్టుకోవాలి. సఖి అన్నాను కదా, కృష్ణుడు, కృష్ణ సఖి.
అందుకని కృష్ణుడు తలుచుకుని మనం ఏమన్నా చేయాలి. అలాగే ఎవరే భగవంతుని ఆశ్రయించామో ఆ భగవంతుని తలుచుకోవాలి, ఆ గురునాథుని తలుచుకోవాలి. తలుచుకుంటే తీసుకునేటువంటి ఆహారము ప్రసాదం అవుతుంది. ఏది ఈ ఇంద్రియాలకు కప్పుకునేటువంటి బట్ట వస్త్రం ఏమవుతుంది, కృష్ణ ప్రసాదం అవుతుంది. అలాగే చూసే దృశ్యంలో కృష్ణుని యొక్క దర్శనం అవుతుంది. మన దృష్టిలోనే ఉంది మార్పు, అప్పుడు సృష్టిలో లేదు. మన దృష్టిని మరుచుకోవాలి. కాబట్టి అటువంటి గొప్పదైనటువంటి దృష్టిని మనకి ప్రసాదించమని మరి ముక్కోటి దేవతలను మరి ఎదుర్కొన్న పెద్ద వెంకటేశ్వర స్వామి ఉన్నాడు కదా, అమ్మో అందుకని ఆయనకి ఏం మొక్కలు చాలా మంది అనుకుంటారు మొక్కులు తీర్చాలని తల ఇస్తాను. నేను అన్నాను నీ తల నీకు బరువై ఇస్తావేమో, ఆయనకి మాత్రం ఆయన ఇచ్చింది ఆయనకి ఇస్తున్నావు నువ్వు. మా గురుదేవులు అంటుంటారు ఆయన ఇచ్చింది ఆయనకి ఇస్తున్నారు, ఆయనకి కావాల్సింది ఒకటి ఉంది నీ దగ్గర, అది ఇచ్చేయి. కామక్రోధ లోభ మోహమవాత్సాలలో ఏది ఇస్తావో ఇవ్వు, మనసు ఇచ్చేయి, నువ్వు ఆ సేవలో ఉండు చాలు, నీ దారాపుత్రాదులు నువ్వు పోషించుకో. అలా ఇవ్వం. అలాగే కాశీ వెళ్ళినా ఏ కూరో పండు ఇస్తాం, మనకి ఇష్టం లేనివి మామిడికాయ ఇవ్వం, మామిడి పండు ఇవ్వం. అటు వెళ్ళిన తర్వాత ఎక్కడో మూల తలుచుకుని మనకి దొరకంది ఏదో కాయో పండు ఉంటుంది చూడండి, అవి ఇచ్చొస్తారు. అవి అంటే మనం ఎలాగో తినేది లేదు కాబట్టి. అందుకని మామిడికాయ ఇస్తేనో మొత్తం బోళ్ళని మనకి మిస్ అయిపోతాం. అందుకని అవి కాదు రా ఇచ్చేది, నువ్వు ఈ కాయం మీద ఉన్నటువంటి మమకారాన్ని నువ్వు తొలగించుకోవాలి. 83,99,999 జీవులకి వస్త్రధారణ చేసుకునే భాగ్యం లేదు. భగవంతుడు ఒక్క మనిషికే వస్త్రధారణ చేసేటటువంటి భాగ్యం ఇచ్చాడు. అది ఎంతవరకు ఇచ్చాడు అంటే తల్లి యొక్క గర్భం నుండి వచ్చిన తరువాత వారం రోజుల నుండి దేహం పడిపోయే వరకు కూడా ఈ వస్త్రధారణ చేసుకునేటటువంటి భాగ్యాన్ని కలిగించాడు మనకి భగవంతుడు. అయితే చిన్నప్పుడు మనం వస్త్రధారణ చేసేటప్పుడు ఎంచుతాం. ఎంచి ఆ బిడ్డ శరీరానికి సౌలభ్యంగా సుఖంగా ఉండటానికి ఏ వస్త్రం బాగుంటుంది అంటే బెల్లీ క్లాత్ తీసుకురాము. అప్పుడు గ్లాస్కో క్లాత్ మెత్తగా ఉన్నటువంటి వస్త్రాన్ని తీసుకొచ్చి కప్పుతాం. తరువాత కొంచెం ఎదిగే కొద్దీ తన ఇష్టం ప్రకారం నడుపుతారు. అట్లాగే స్త్రీలకు కూడా అంతే. కాబట్టి ఒక వస్త్రధారణ వల్ల జగత్తులో నేను మొన్న కూడా చెప్పాను, అడవిలో ఉన్నటువంటి జంతుజాలానికి అంతటికీ సహజమైనటువంటి అందాన్ని ఇచ్చాడు భగవంతుడు. నెమలికి సహజమైన అందం, జీబ్రాకి సహజమైన అందం, పులికి సహజమైన అందం, పాముకి సహజమైన అందం, అన్నిటికీ సహజమైనటువంటి అందం ఇచ్చాడు. కానీ ఒక్క మనిషికి వస్త్రం ధరిస్తేనే అందం. కాబట్టి ఆ వస్త్రాన్ని ధరించడానికి ఆ వస్త్రం వల్ల కూడా విలువ పెరుగుతుంది. అంటే మనిషి కట్టినటువంటి వస్త్రాన్ని బట్టి విలువిస్తారు. అందుచేత మనం ఈ శీతోష్ణాల్ని, ఈ శరీరం అంటే జీవుడికి శరీరం గృహం అయితే దేహానికి ఇల్లు గృహం. ఇల్లే అంటే ఈ సుఖ దుఃఖాల నుండి రక్షింపబడ్డానికి. మరి శరీరం అంటే ఎప్పుడు ఇంట్లో ఉండాం, బయటకు వెళ్తాం. కాబట్టి ఎండ నుండి శీతలం నుండి కాపాడేటటువంటిది వస్త్రం. నమస్తే అండి, నేను నాగశ్రీ డైరీస్కి స్వాగతం. గుంటూరులో కొత్తగా లాంచ్ అయిన సఖీ ద హౌస్ ఆఫ్ కంచి బీట్స్ స్టోర్కి వచ్చాను. చాలామంది ఎంతో అభిమానంగా పలకరించారు. నాకు ముఖ్యంగా వీళ్ళకి చాలా బాగా ఆనందించారు. మేడం నా కోసం 10 గంటలకు వచ్చి వెయిట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మీరు చూస్తుంటారా వీడియోస్ అన్ని? మంగళగిరి వెళ్ళి అక్కడ చాలా మంచిగా మాట్లాడుతుంది. నేను అప్పుడు అనిపించుకునేదాన్ని సఖీ మన ఇంట్లో పెడితే బాగుంది. సరే మరి దేవుడు
పెద్దవారికి ఆశీస్సులు వచ్చేసాయి. మనసులో అనుకున్నారు రాడి బ్యాట్ వచ్చేసాం. అలా కాదు, ఈవిడ ఇంట్రెస్ట్ మీరు తీసుకురావడం గొప్ప విషయం. నచ్చిన షాప్ తీసుకొచ్చేసి అనుకోండి ఒకసారితో అయిపోద్ది. అదే సార్ నచ్చిన షాప్ కాకుండా అనుకోండి ఈ సిటీలో ట్రాఫిక్ కార్ చుట్టూ తిప్పదు. అందుకని ఎక్కడ నచ్చి అక్కడికి వెళ్ళిపోవడం ఈజీ కదా. నాకు ఎంత ముచ్చటేస్తుందంటేనండి, మేడంకి చాలా ఇష్టం మన వీడియోలో. ఆవిడ ఇష్టాన్ని గుర్తుపట్టి ఆయన కూడా తీసుకెళ్ళి కొనిపించడం అంటే చాలా నాకు నిజంగా బెస్ట్ సబ్స్క్రైబర్స్ అండి. మేడం గారు వాళ్ళు రంగలికి వచ్చి మీ సఖి కావాలని వచ్చారమ్మా, నేను తీసుకొచ్చాను, చాలా ఇదిగా వచ్చాము, మంచి సెలక్షన్ కావాలని అడిగి ఓపెన్ కూర్చొని ఇద్దరు టైట్ వచ్చారు, రిలాక్స్ వచ్చారు ఇద్దరు. అది చెప్తున్నారు మీ గురించే. చాలా చక్కగా మాట్లాడారని మా గురించి మాకు ఎంతో బాగా చూపించారు. నిజంగా ఇలాంటి వారి ఆదరణ ఉంటేనే కదా ఇంకా నుంచి వెయిట్ చేస్తున్నారు. పొద్దున్న ఎంత వచ్చారు మాకు. థ్యాంక్ యూ సో మచ్. భోజనం చేసి వెళ్ళండి. ఈ పరిచయం అవడం నాకు చాలా అదృష్టం చెప్తాను. ఎందుకంటే సఖి ఎన్నోసార్లు చెప్తా, సఖి కాదు సారీ సఖి సురేష్ ఎన్నోసార్లు ఎన్నో సందర్భాలు రంగలిలో ఉంటారని గురువుగా సఖి వెనకాల కనిపించని శక్తి ఏదైనా ఉందంటే గురువు అమ్మ తర్వాత దైవం ఈ మూడింటిని కూడా మనం గౌరవించి తీరాలండి. గురువు ఆశీస్సులు ఉంటే ఇంకా మనం చేపట్టిందంతా కూడా మనకి విజయమే కలుగుతుంది. మీరు మా సబ్స్క్రైబర్ ఉద్దేశించి ఏమైనా ఒక రెండు మంచి మాటలు సఖి అంటే ఎంత గొప్ప అనుభూతిగా ముఖ్యంగా హ్యాండ్లూమ్ని వీళ్ళు ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే చేనేతలు బాగుంటేనే కదా నేతలు బాగుంటేనే మనకు అలా అందరికీ ఇలాంటి షాప్స్ మరి పెడుతుంటే ఎంతోమందికి ఉపాధి కూడా కలుగుతుంది. టోటల్గా ఈ వస్త్రం అనేది ఎంత గొప్పగా అనేది కొంత మీ వల్ల నాగేశ్వరి గారు అది నాకు అనిపించింది. వస్త్రం గురించి చెప్పడం కూడా చాలా గొప్ప విషయం. ఊరికి నేను మట్టి చేసి కట్టుకుంటాను. ఆ వస్త్రంలో కట్టుకోవడం వల్ల వచ్చే కష్టం అనేది మీలాంటి వాళ్ళు వివరించడం వల్ల సఖీకి ఇంకా అందం పెరిగిందని అనిపించింది. అయ్యో థ్యాంక్ యూ అండి. మీ ఆశీస్సులు, గురువు గారు ఆశీస్సులు, ఆయన మాట నాకు ఎంతో బలాన్ని ఇచ్చింది నిజంగా. ఎందుకంటే ఆ వస్త్రాలు కూడా అలాగే ఉంటున్నాయండి, చెప్పడానికి చక్కగా వస్త్రాలు కూడా అలాగే ఉంటున్నాయి. మరి ఎవరైనా మీ నెంబర్ అడిగారనుకోండి ఇవ్వచ్చు అంటారా? మా సబ్స్క్రైబర్లు ఏదైనా మంచి దానికి మనం అక్కడ చేసాం కదా, సఖీ కేపీహెచ్పీలో చేసాం కదండి, మిజోరం కార్డు ఆవిడ నా వీడియోలో చూసి అమెరికాలో వచ్చిన తర్వాత 40K వ్యూస్. ఇలాగే ఆదరించండి. సఖీ మరిన్ని బ్రాంచ్లతో కోరుకుంటున్నాను. మీరు ఆదరిస్తూ ఉంటే వాళ్ళు ముందుకు వెళ్తారు. సఖీ ద హౌస్ ఆఫ్ కల్చర్ గుంటూరులో కొత్త స్టోర్ లాంచ్ చేయండి బ్రాడపేట. మరి సఖీ వారు ఏ స్టోర్ లాంచ్ అయినా నన్ను వెళ్ళడం, నేను చూడటం, తర్వాత మీ అందరికీ చెప్పడం, మీరు చక్కగా పర్చేజ్ చేసుకోవడం జరుగుతుందండి. ఇక్కడికి చాలామంది వాళ్ళు కూడా వచ్చారు. నిజంగా నేను ఒక ఇద్దరు పెద్దవారిని కూడా షూట్ చేసి చూపించాను. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఆవిడ చాలా ఓపికగా కొంటారు, ఆయన ఓపికగా తీసుకొస్తారు. వాళ్ళు చాలా బాగా వచ్చింది. అలా ఎంతోమంది సబ్స్క్రైబర్ వాళ్ళు వచ్చారండి. ఇంకా మరి ఇక్కడ ఉన్నవాళ్ళు కూడా సురేష్ మాటలు వినేస్తే చాలా బాగుంటుంది. కొత్త రకం చీరలు, కొత్త రకం ఆర్డర్స్ ఇస్తే పెద్దవాళ్ళు ఓపిక లేకపోయినా కానీ ఇంత ఎంతలో కూడా వస్తారనడానికి ఇప్పుడు వచ్చిన పెద్దవాళ్ళే ఉదాహరణ. మిజోరం కార్డు చూసామని చెప్పండి, మేము అలాగా ఆ చీర కోసం మణిపూర్ దాకా వెళ్ళాము. ఈశాన్య రాష్ట్రం ఏం వెళ్తాము, మన బ్రాడీ బ్యాట్లో పెట్టేశారు కాబట్టి ఊళ్ళో వస్తారు, సఖీకి వస్తుంది. మనం కేపీహెచ్పీలో చేశాం కదండి, ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించిన ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్. అది చూసి ఇక్కడ కూడా ఉన్నాయి. చాలా కూడా ఉన్నాయండి. ఈ వీడియో కొద్దిగా సౌండ్ కొద్దిగా డిస్టర్బెన్స్గా వస్తుంది, ఏమికొద్దు. కానీ కలెక్షన్స్ అయితే కొత్త కలెక్షన్స్ హైదరాబాద్ స్టోర్లో కూడా కలెక్షన్స్ ఇంకా చూడబోతున్నాను. చాలా యూనిక్ కలెక్షన్. ఇంకా ఆ నాయిస్ ఏమి అనుకోద్దండి, ఎందుకంటే శారీస్ మాత్రం ఏమేమి ఉన్నాయని బ్రీఫ్గా ఒక్కొక్క ర్యాక్ చూపించేస్తాను. ఒకవేళ నాయిస్ ఉంటే మాత్రం మీరు మ్యూట్లో పెట్టుకుని మీరు చక్కగా చూడండి. బెనారస్ వస్తాయి కదా, బెనారస్లో కూడా మేడం హ్యాండ్లూమ్ కడవ బెనారస్ శారీ కూడా చూసామంటే ఆల్ ఓవర్ మీనా వర్క్ వచ్చి ఎడ్జ్ కాంట్రాస్ట్ చూసామంటే హైలైట్ మ్యాచింగ్స్ అన్నమాట. ప్యూర్ వస్తుంది, ప్యూర్ బెనారస్. ప్యూర్
ఆల్ ఓవర్ వీవింగ్తో వచ్చిందండి. బెస్ట్ ప్రైజ్. ఇంత మీనా వర్క్ వచ్చి 4K డిజైన్స్ వచ్చినా కూడా 21,995. ఇంకా మనకి బ్రొకెట్ వచ్చేసరికి 12,995 అండి. 12,995. పద్దాలు కూడా 8,995. అంటే బుటీస్ని బట్టి కూడా తర్వాత పట్టు ఫ్యాబ్రిక్ బట్టి కూడా రేటు మీ అందరికీ తెలుసు. చాలా బాగుంది. ఇలాంటి దాంట్లో చాలా వెరైటీస్ ఉన్నాయి. నేను ఒక్కొక్కటే చూపిస్తాను. బెనారస్ రామ్యాంగో పట్టు శారీస్ని ఫస్ట్ చూసారంటే క్వాలిటీ అయితే చాలా బాగుంది. ప్రస్తుతం ఇవి మార్కెట్లో ఎంత ట్రెండింగ్లో ఉన్నాయో మీ అందరికీ తెలుసు. అయితే ఇవి ప్యూర్ ధూపియానా పట్టు శారీస్. బెనారస్లో లైట్ వెయిట్లో వస్తాయి. కాకపోతే దానికి రామ్యాంగో అని ఒక పేరు యాడ్ చేసేయడం జరిగిపోయింది. కానీ మామూలుగా అయితే మాత్రం ప్యూర్ ధూపియానా పట్టు వస్తుంది. బ్లౌజ్ కూడా చాలా బాగుంది. డిజైనర్ బ్లౌజ్లో వచ్చిందండి. ఇటువంటి డిజైనర్ కలెక్షన్ కూడా చాలా ఉంది సఖీలో. సురేష్ నేను మాట్లాడుతూ ఎక్స్ప్లెయిన్ చేశాం కానీ చాలా నాయిస్ ఉండడంతో నేను మళ్ళీ బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇవ్వాల్సి వస్తుంది. అన్ని చీరలు బాగున్నాయండి. ఇవన్నీ కూడా ప్యూర్ వస్తాయి. నేను ఫస్ట్ వీడియోలో మీకు చూపించేవన్నీ కూడా ప్యూర్ వెరైటీ. మంచి రోజ్ కలర్లో మామిడి పిందెల బుటాతోటి చాలా బాగుందండి శారీ. క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇంకా సఖీ వారికి క్వాలిటీ గురించి చెప్పేదే ఉంది. తర్వాత ఇది మనకి ఏంటంటే నెక్లెస్ లాగా అట్లా కట్ వర్క్ స్టైల్లో బార్డర్ వస్తుంది. బెనారస్ పట్టులో ప్యూర్ వస్తుందండి. ప్యూర్ బెనారస్ పట్టు శారీస్ ఇవన్నీ కూడా ధూపియానా పట్టు. కాకపోతే వీటికే మళ్ళీ రామ్యాంగో పట్టు అలా రకరకాల పేర్లు వస్తాయి. కానీ మామూలుగా అయితే మనకి ధూపియానా పట్టులోకి వస్తుంది. నేను వెరైటీగా ఒకటి చొప్పున తీసుకుని అన్నీ చూస్తూ వచ్చాను. ఇక మీరు గుంటూరులో ఉన్నవారు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేసి ఆ మెటీరియల్ అంటే క్లాత్ అన్నీ చూసి మీకు నచ్చింది మీరు తీసుకోవచ్చు. చాలా బాగున్నాయండి శారీస్. బాగున్నాయంటే సురేష్ అంటున్నారు తీసుకోండి మేడం, ఒక 2 కొనుక్కోండి మేడం అని. ఎన్నెన్ని కొంటాం, ఆల్రెడీ ఒకదాని మించి ఒకటి ఉన్నాయి. కానీ అసలు చూస్తుంటే వదలబుద్ధి కాలేదండి. ఇదైతే మనకి ప్యూర్ మష్రూమ్ క్రేప్ వస్తుంది. ప్యూర్ వస్తుందండి. చాలా బాగుంది. ప్యూర్ మష్రూమ్ క్రేప్కి వెళ్తే 20,000 వరకు ఉన్నాయండి. అంటే వీరి దగ్గరని కాదు, మామూలుగా కూడా మనకి 15,000 నుంచి స్టార్ట్ అయ్యి. కానీ చీర కడితే అందం ఉంటుంది. అది మీరు కొనగలను అని అనుకుంటే ఒకసారి అది కూడా ట్రై చేయండి. అన్నీ ఉన్నాయి మొత్తం. బెనారస్ రామ్యాంగో పట్టు నుంచి మొదలు పెడితే ప్యూర్ రామ్యాంగో, తర్వాత ప్యూర్ మష్రూమ్ క్రేప్. ఇంకొకటి ఏంటంటే ఆల్ ఓవర్ వీవింగ్ బెనారస్ పట్టులో చాలా కొత్త డిజైన్స్ ఉన్నాయండి. ఏక్తారా అలా ఉన్నాయి. సో నేను ఇంకొక వీడియోలో కూడా చూపిస్తాను అవి. అయితే గుంటూరు నుంచి వచ్చిన ప్రతి వీడియోకి సాధ్యమైనంతలో నేను బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఆ లైట్ కలర్ చూడండి ఎంత బాగుందో. ఈ బెనారస్ పట్టులో లైట్ వెయిట్, కంప్లీట్ లైట్ వెయిట్ రామ్యాంగో పట్టులో ఇలా ఇంగ్లీష్ కలర్స్ చాలా బాగుంటున్నాయండి. చాలా బాగుంటున్నాయి. మనకి పళ్ళు కూడా చూసారు కదా, రిచ్కి ఇచ్చారు. సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ బుట్టి వచ్చింది. చాలా బాగుంది. ఏ కలర్కి ఆ కలర్ చాలా బాగున్నాయి. మీకు ఏదైనా నచ్చింది ఉన్నా కూడా మీరు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు. క్వాలిటీకి అయితే ఇంకా అసలు చాలా అంటే చాలా బాగున్నాయండి. ఇప్పుడే కాదు, నేను ఫస్ట్ ఈ చీరలు వీరి స్టోర్ సంబంధించి విజయవాడ వసుధ బ్రైడల్ కలెక్షన్లో చూపించాను. ఆ తర్వాత ఇప్పుడు కేపీహెచ్పిలో మనకి ఇవన్నీ అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పుడు గుంటూరులో ఇక నేను కట్టుకున్న చీర అయితే ప్యూర్ జరీకోటా శారీ. చాలా కంఫర్టబుల్గా ఉందండి. జరీకోటా చీరకి చాలా టైం తీసుకుని తర్వాత నేను తీసుకున్న శారీ. ఇది కేపీహెచ్పి సఖీలో తీసుకున్నాను. ఎంత బాగుందంటే ఇవాళ అసలు గుంటూరులో ఉన్న ఎండకి నా చీరకి కరెక్ట్గా సరిపోయిందండి. లేకపోతే ఆ ఎండకి వేరేది కట్టుకుని ఉంటే మాత్రం చాలా స్ట్రెస్ను స్ట్రైన్ అయిపోదును. అసలు ఏమీ లేదండి, హాయిగా ఉంది. చక్కగా లైట్ వెయిట్. మీకు గుంటూరు ఎండలు ఎలా ఉంటాయో తెలుసు, అలాగే జరీకోటా శారీ ఎలా ఉంటుందో తెలుసు. కాబట్టి నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చిందండి. ఈ శారీస్ కావాలంటే మీకు కేపీహెచ్పిలోనూ ఉన్నాయి, మళ్ళీ గుంటూరులో కూడా ఉన్నాయి. గుంటూరులో కూడా ప్యూర్ జరీకోటా శారీస్ని వాళ్ళు అవైలబుల్గా ఉంచారు. మీరు స్టోర్ని విజిట్ చేసి పర్చేజ్ చేసుకోవచ్చు. కలెక్షన్ అయితే చాలా చాలా బాగుందండి కలెక్షన్. ఆ చీరలన్నీ కూడా సురేష్ గారితో చెప్పించాలనుకున్నాను కానీ చెప్పారు. బట్ ఏమైపోయిందంటే చాలా నాయిస్ ఉందన్నమాట. ఇంకా గొడవగా అసలు స్టోర్ అయితే ఖాళీ లేదు.
ఇక నేను వెళ్ళాను కాబట్టి కొన్ని శారీస్ మీకు చూపిస్తే బాగుంటుందని నేను ఇలా పక్కన కూర్చొని షూట్ చేస్తున్నాను. మంచి లావెండర్ కలర్ అండి, ఎంత బాగుందో చూడండి. మీరు ఆన్లైన్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ స్టోర్ను కూడా మీరు విజిట్ చేయొచ్చు. 2 అవకాశాలు ఉన్నాయి. మనకి దూరంగా ఉన్న వారికి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది. మీరు వీడియో కాల్లో చూసుకుని శారీ బుక్ చేసుకోవచ్చు. ఇక ఈ వేడుకకి తోటి యూట్యూబర్ అయిన DTH సునీత్ గారు కూడా వచ్చారు. కాసేపు మా సాధక బాధలు అలాగే మంచి చెడులు ముచ్చటించుకున్నాము. మంచి మిత్రురాలు కూడా నాకు. ఆమె కూడా ఎన్నో మంచి మంచి విషయాలతోటి మీ అందరి మనసు దోచుకుంటూ ఛానల్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అలాగే వాళ్ళ అత్తగారి ద్వారా ఎన్నో ఆధ్యాత్మిక విశేషాలను కూడా షేర్ చేస్తూ బ్రాస్ ఐటెంలో మనకి కావాల్సిన కొత్తవన్నీ కూడా అందిస్తూ ఆమె రంగంలో ఆమె ముందుకు దూసుకువెళ్తున్నారు. ఈ సందర్భంగా ఆమెను కూడా కలవడం నాకు చాలా సంతోషాన్ని అనిపించిందండి. ఇలా సఖీ ప్రారంభోత్సవానికి సంబంధించి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. అందుకే మీరు వీడియోని స్కిప్ చేయకండి. సఖీ వారికి మనం ఆల్ ద బెస్ట్ చెప్పేస్తూ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇదంతా మన సబ్స్క్రైబర్స్ అండి. ఛానల్ చూసి షాపింగ్ కోసం కూడా వచ్చారు. సార్ వారితో మాట్లాడారు. ఏమనిపిస్తుంది? మీ కలెక్షన్స్ చాలా బాగుంటాయి, చాలా బాగా చెప్తారు, చాలా బాగా చూపిస్తారు అన్ని కూడాను. మీరు ఎప్పుడైనా పర్చేజ్ చేశారని చూపించింది కదా. ఇప్పుడు మీ వీడియో చూసి నిన్న సఖీ ఫస్ట్ యానివర్సరీ అని చెప్పి పెట్టారు కదా, చూసి ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు చూస్తున్నారు కదా కలెక్షన్ ఎలా అనిపించింది? చాలా బాగున్నాయి. ఎందుకంటే మన నాగశ్రీ బాగుంటాయని ఇక్కడ విజయవాడ నుంచి సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే చెయ్యండి. విజయవాడ నుంచి కరెక్ట్ అయిపోయాయి. ఎన్ని ఉన్నా చీరకి కనెక్ట్ అయిపోతాను. సూపర్ అండి. అసలు చెప్పేది కానీ అంతా చాలా బాగుంటుంది. అందుకని మేము పరిగెత్తుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరంతా కూడా విజయవాడ నుంచి వచ్చారండి. గుంటూరు సఖీలో కలెక్షన్ చూసారు, బాగుందని చెప్తున్నారు. మరి మీరు కూడా చక్కగా స్టోర్కి రండి, దగ్గర నుండి చూసుకోండి. అన్ని వెరైటీస్ ఉన్నాయి. జస్ట్ వచ్చి 2 minutes లో 4 పిక్ చేసాము. ఇంకా టోటల్ గా చూడలేదు. ఇంకా ఎంత బాగుంటాయి శారీస్. మీరు ఈ 2 తీసుకున్నారు, బాగున్నాయండి. హ్యాండ్లూమ్ శారీస్ వస్తాయి. మంగళగిరి పట్టు సమ్మర్ చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్.